అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా చెప్తున్నారు, పరస్పరం మనం ఆత్మిక సోదరులం. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. ఎప్పుడూ కోట్లాడుకోకూడదు, జగడాలాడుకోకూడదు. అన్నా ఓం శాంతి అన్నా. ఈరోజు బాబా చెప్తున్నారు, ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రేమ అనిపిస్తారంటే ఎవరైతే శ్రీమతమును అనుసరించి విశ్వమంతటికి కళ్యాణం చేస్తారో, మరియు ఎవరైతే పుష్పాలుగా అవుతారో, ఎవరైతే ఎప్పుడు ముళ్ళు కూర్చారో, పరస్పరం చాలా ప్రీతితో ఉంటారో, ఎప్పుడు అలగరో, అటువంటి పిల్లలు తండ్రికి చాలా ప్రేమ అనిపిస్తారన్నా. ఎవరైతే దేహాభిమానులుగా అయి పరస్పరం పోట్లాడుకుంటారో, ఉప్పు నీరుగా అవుతారో, వారు తండ్రి పరువును పోగొడతారు. అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేసే నిందకులు. అరే చింటూ, ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు ఎలా ప్రేమ అనిపిస్తారో, అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రేమ అనిపిస్తారు. ఎందుకంటే శ్రీమతము అనుసరించి విశ్వమంతటికి కళ్యాణం చేస్తున్నారు కదా, కళ్యాణకారులందరూ ప్రేమ అనిపిస్తారు. మీరు కూడా పరస్పరం సోదరులు, అందువలన మీరు కూడా తప్పకుండా ఒకరికొకరికి ప్రేమ అనిపిస్తారు. ఒకే తండ్రి పిల్లలు పరస్పరం ఎంతో ప్రేమతో ఉంటారు కదా, అంత ప్రేమ బయట వారితో ఉండదు కదా. మీరు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదరులే సోదరులు ఇక్కడ పొట్లాడుకుంటూ వాదులాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకుంటే వారు సోదరులు కానట్లే. పరస్పరం మనకు ప్రేమ ఉండాలి. తండ్రి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంటుంది కదా, అందువలన ఆత్మలు కూడా పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. అన్న లౌకిక సోదరులైతే పరస్పరం ధనం కోసం, వాటాల కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పోట్లాడుకునే మాట కానీ, జగడాలాడుకునే మాట కానీ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ తండ్రితో నేరుగా సంబంధం ఉంచుకోవాల్సి వస్తుంది. ఇది అనంతమైన విషయము. యోగ బలం ద్వారా తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి అయితే స్థూల వారసత్వం తీసుకుంటారు. కానీ ఇది ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు లభించే ఆత్మిక వారసత్వం. ప్రతి ఒక్కరూ తండ్రి నుండి నేరుగా వారసత్వం తీసుకోవాలి. వ్యక్తిగతంగా తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో అంతంత వారసత్వం లభిస్తుంది. పరస్పరం పోట్లాడుకోవడం తండ్రి చూస్తే మీరేమైనా అనాథలా అని అడుగుతారు. ఆత్మిక సోదరులు జగడాలాడరు. సోదరులై ఉండి పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకుంటే రావణుని సంతతిగా అయినట్లే. వారంతా అసురీ సంతానం. అప్పుడు దైవీ సంతానానికి అసురీ సంతానానికి తేడా ఉండదు. ఎందుకంటే దేహాభిమానులుగా అయితేనే పోట్లాడుకుంటారు. అరే చింటూ, తండ్రి పిల్లలకు ఏమైనా అర్థం చేయించాలి అంటే మురళిలో వినిపిస్తారు. కానీ కొంతమంది పిల్లలు దేహాభిమానం కారణంగా బాబా తమను గురించి చెప్తున్నారు అన్నది కూడా వారు తెలుసుకోరు. మాయ చాలా తీవ్రమైనది. ఎలాగైతే ఎలుక కొరికితే తెలియదో అలా మాయ కూడా మధురంగా తీయగా ఊదుతూ కొరుకుతుంది. తెలియని కూడా తెలియదు. పరస్పరం అలగడం మొదలైనవి అసరీ సాంప్రదాయస్తుల పని. చాలా సేవా కేంద్రాల్లో ఉప్పు నీరుగా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎవరు దోషరహితంగా అవ్వలేదు. మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది. మాయ తలను ఎలా తిప్పేస్తుందంటే అసలు అది తెలియదు. మాలో పరస్పరం ప్రేమ ఉందా అని మన హృదయంలో ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. ప్రేమ సాగరుని పిల్లలపై నిండిన గంగలుగా అవ్వాలి. పోట్లాడుకోవడం, జగలాడడం, ఉల్టా సుల్టాగా మాట్లాడడం, వీటికన్నా మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. అన్నా తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. అల్ఫ్ మరియు బే. అల్ఫ్ అనగా తండ్రి, బే అనగా వారసత్వం. కావున పిల్లలకు నశ ఉండాలి. పరస్పరం ఉప్పు నీరుగా ఉంటే ఈశ్వరీయ సంతానమని ఎలా భావిస్తారు? వీరి అసురీ సంతానమని. మాయ వీరి ముక్కు పట్టుకుందని తండ్రి అర్థం చేసుకుంటారు. వారికి తెలియని కూడా తెలియదు. స్థితి చంచలమవుతుంది, అల్లకల్లోలమవుతుంది, పదవి తగ్గిపోతుంది. పిల్లలైనా మీరు వారికి ప్రేమతో నేర్పించేందుకే ప్రయత్నం చేయాలి. దృష్టి ప్రేమభరితంగా ఉండాలి. తండ్రి ప్రేమ సాగరమైనందువలన పిల్లలు కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు కదా. కావున మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి. అరే చింటూ, దేవతల్లో అయితే చాలా ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు అటువంటి స్థితిని మనము ఇక్కడే తయారు చేసుకోవాలి. ఈ సమయంలో మనకు జ్ఞానం ఉంది. మళ్ళీ దేవతలుగా అయితే ఆ జ్ఞానము ఉండదు. అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. అందువలన పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడు మనము పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాము.
అన్నా శివబాబా స్మృతి ఉండి నోట్లో జ్ఞానామృతం ఉన్నప్పుడు ప్రాణము శరీరం నుండి వెళ్ళిపోవాలని అంటారు. ఏదైనా వస్తువుపై ప్రీతి ఉంటే చివరి సమయంలో అది గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆహారంపై లోభం ఉంటే మరణించినప్పుడు అదే వస్తువు గుర్తుకు వస్తూ ఉంటుంది. అది తినాలనిపిస్తూ ఉంటుంది. దీని వలన మన పదవి భ్రష్టమైపోతుంది. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మరణించండి. ఇంకేది గుర్తుకు రాకూడదని తండ్రి అంటారు. ఆత్మ ఎలాగైతే ఎవరితోనూ పరస్పరం సంబంధం లేకుండా ఒంటరిగా వచ్చిందో అలాగే వెళ్ళిపోవాలి. లోభము కూడా తక్కువైనదేమీ కాదు. దేనిపై లోభం ఉంటుందో చివరికి అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. అది లభించకపోతే అదే ఆశతో మరణిస్తారు. కనుక పిల్లలైన మీలో లోభము మొదలైనవేవి ఉండరాదు. అరే చింటూ, మనం ఇప్పుడు జీవించి ఉన్నంతకాలం ఈ జ్ఞానం అనే అమృతాన్ని తాగుతూ ఉండాలి. శిక్షణలను ధారణ చేయాలి. భగవంతుడు చదివిస్తున్నారు. అందువలన ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయరాదు. పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. అన్న రాజఋషి అనగా ఒకవైపు సర్వప్రాప్తుల అధికారి అనే నశ, రెండో వైపు అనంత వైరాగ్యం యొక్క అలౌకిక నశ. వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ ఉండాలి. వైరాగ్యం అనగా అన్ని వదిలేయడం కాదు, కానీ సర్వప్రాప్తులు కలిగి ఉన్న హద్దు ఆకర్షణలు మనస్సు బుద్ధిని ఆకర్షించరాదు. సంకల్ప మాత్రం కూడా అధీనత ఉండరాదు. ఇటువంటి వారినే రాజఋషులు అంటారు. అనగా అనంతమైన వైరాగ్యులు. ఈ పాత దేహం లేక దేహ ప్రపంచము, వ్యక్తభావము, వైభవాల భావం మొదలైన ఆకర్షణలన్నింటి నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారు. అరే చింటూ, ఈరోజు బాబా స్లోగన్ ఏం చెప్తున్నారంటే, సైన్స్ సాధనాలను ఉపయోగించుకోండి, కానీ వాటిని మన జీవితానికి ఆధారంగా చేసుకోకూడదంట.